అక్కడ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధన చేశాం. ఎండకు భరించలేకపోయాను, అసలు చెప్పుకోలేను. మా భద్రమ్మ ఎంత కష్టపడితే నేనెందుకు కష్టపడకుండా అలాగ ఓర్చుకుంటూ ఎండలో ఉన్నాను. కానీ దేవుడు ఎంత గొప్పడండి, చింత చెట్టు కింద నాకు ఒక ఆసనం ఇచ్చాడు ఈరోజు. దేవుని స్తోత్రం. ఆనాడు అంజూరుపు చెట్టు కింద నతానేలుకి ఆసనం ఇచ్చినట్టుగా నాకు చింత చెట్టే దిక్కయింది. దేవుని స్తోత్రం. ఎంత బాగుందో పచ్చట చెట్టు కింద నేను. దేవుని స్తోత్రం. మీకు అలాగ అనిపిస్తుందా? చెప్పండరా ఎంత బాగుందో ఇక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి అందరూ అన్నం తిని వెళ్ళారా? ఏదోలేండి, దేవుడేది పిడికిడి అన్నం పెట్టి తిని కాస్త పడుకొని మళ్ళీ ఉదయాన్నే వస్తారని. మేము పెట్టి అన్నం మీకు ఎక్కువ కాదు, మీరు ఇంటికాడ బాగా వండుకోగలరు. దేవుని స్తోత్రం. ఏమ్మా ఇంటికి వెళ్ళి మళ్ళీ తిన్నారా? సరిపోలేదు అక్కడని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికి సరిపోయి తిన్నారా? ఈ పూట కూడా సరిపోయే తినండి, ఉన్న దాంట్లోనే. దేవుని స్తోత్రం. చెప్పండి, మనం అందరూ ఎవరి కుటుంబం? సృష్టికర్త కుటుంబం. అవునంటారు కాదంటారా? ఈ ప్రపంచంలో అందరూ మాట అని తీరాలండి, అనకపోతే వాళ్ళు సృష్టికర్తలు లేరు. దేవుని స్తోత్రం. ఇంకెవరి కర్త ఆధీనంలో ఉన్నారని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరి బిడ్డలం? ఆయన యేసునాథుడు, ఆయనే యెహోవా తండ్రి, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ భూమి మీద యేసుని వ్యతిరేకించేవారు ఉండొచ్చేమో కానీ ఆయన పనులు వ్యతిరేకించడానికి అవ్వదు. ఎందుకంటే కళ్ళారా కనబడతాయి కాబట్టి, చెవులారా వినబడతాయి కాబట్టి. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం దేవుడేనండి. ఎంత గొప్పోడు తెలుసా? ఈ సంవత్సరం వద్దనుకున్నాను, చాలా పరిచర్య చాలా బిజీగా ఉంది, వెళ్ళలేకపోతూ ఉన్నాను. ఇది కూడా చాలా సుదీర్ఘమైన దూరం, 14 గంటలు రావాలి, ఎందుకు ఈ ఏడాది వదులుకుందాం అనుకున్నాను. కానీ ప్రభువారు మరి ఎందుకో బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చాడు. ఎవరి కొరకో తీసుకొచ్చాడు, ఎవరికో మాట చెప్పాలని, ఎవరికో ఈ మాటలు ఉపయోగమని. దేవుని స్తోత్రం. రాత్రి ఏ మాట నేర్చుకున్నారు? ఎవరికైనా ఒక మాటని జ్ఞాపకం ఉందా? అమ్మా, బండ మీరు తీయండి, లాజన్ నేను లేపుతా. అబ్బా చప్పట్లు కొట్టండి ఆ అక్కకి. ఎంత బాగా గుర్తుపెట్టుకుందో. ఇంకొకటి, వల మీరు వేయండి, చేపలు నేను తోలుకొస్తాను అన్నాడా? తోలుకొచ్చాడా? ఇంకా నీళ్ళు మీరు నింపండి, ద్రాక్షారసంగా చెప్పాడు, దేవుడు చెప్పాడు. మంచం కొనుక్కోవచ్చు కానీ, ఆహారం కొనుక్కోవచ్చు కానీ. అబ్బా ఎంత బాగా ఉన్నారో. మీకు నా భాష అర్థం కాలేదనుకున్నా నేను. రాత్రి చాలాసేపు ఆలోచించాను. మా పిల్లలు, మా అక్క చెల్లెలు విన్నారో వినలేదు ఈ మాటలు, అన్నదమ్ములకి అర్థమైందో లేదో, ఇంటికి వెళ్ళి అసలు ధ్యానం చేశారో లేదో, ఆ ధ్యానం చేసినప్పుడు ఈ దీనుడి కొరకు ప్రార్థించారో లేదో అని అనుకున్నాను. నా కొరకు ఎంతమంది ప్రార్థించి ఉంటారు రాత్రి? నిజాయితీగా చెప్పియండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచోలో నిజాయితీగా ఒప్పుకున్నారు. ఈ రాత్రి ప్రార్థన చేయండి నా కొరకు. దేవుని స్తోత్రం. సుదీర్ఘమైన ప్రయాణం. ఇక్కడి నుంచి వెళ్తానా, రేపు మాసాంతర కూడిక, రేపు రాత్రి అంతా మేల్కొని ఉండాలి. ఆ మరుసటి రోజు వేరే చోట ప్రయాణం. ఆదివారం విజయవాడ, సోమవారం విజయవాడ యూత్ క్యాంప్ ఒకటి పెట్టాం, మెగా యూత్ క్యాంప్. అక్కడి నుంచి వచ్చాక ఒక ఇల్లు డెడికేట్ చేయాలి 4వ తేదీన. అక్కడి నుంచి వచ్చి 6వ తేదీ యానివర్సరీ ఉంది. అలా సుదీర్ఘమైన ప్రయాణం. ఈ సుదీర్ఘమైన ప్రయాణాల్లో దేవుడే తన కాపుదల. అందుకే మిమ్మల్ని అర్థిస్తున్నాను, మీ దగ్గర నేను కానుకలు దండుకోవడానికి రాలేదు. మీరు మాత్రం నా కొరకు ప్రార్థన చేయండి. ఎంతమంది చేస్తారు? రోజుకు 1 నిమిషం, 1 నిమిషమే. వచ్చే సంవత్సరం నన్ను దేవుడు ప్రేరేపించి ఇక్కడికి వస్తే నేను అడుగుతాను, ఫోటోలు తీయండి అమ్మా, మా అన్నదమ్ములు అక్క చెల్లెలు జ్ఞాపకం పెట్టుకొని మీరు నా గురించి చేశారా లేదా ప్రార్థన అడుగుతాను. దేవుని స్తోత్రం. ఏంటి ఆ వాక్యం మీద చెప్పేసి పంపించవచ్చు కదా, ఈ సోదంతా ఎందుకండి అన్నట్టుగా ఉన్నారు వెనకతలు ఎవరో. ఏంటి ప్రభుదాస్ గారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోదామండి, నేరుగా వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ఇంకా సేవకులు ఎవరో ఉన్నారని తెలిసింది. దేవుని సేవ చేస్తున్నవారు భాగ్యానందం గారు. అబ్బా ఎంత భాగ్యం మాకు. రండి భాగ్యానందం గారు, పెద్దవారితో కూర్చోవడం నాకు కూడా ధన్యత. దేవునికి మహిమ కలుగునుగా.
సంఘ పెద్దలు అయ్యగారు చూడండి సార్, ఎవరైనా కూర్చోబెట్టాలో. దేవుని స్తోత్రం. సంఘ పెద్దలు పర్లేదయ్యా, మీరు నా రక్త సంబంధికులండి. ఏమండి, అవునంటారా కాదంటారా? మనం వీఆర్ ఫ్యామిలీ ఇన్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. నాకు సేవకులంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఎందుకంటే వారు అన్నీ వదులుకొని, కుటుంబాన్ని వదులుకొని, దేహాన్ని వదులుకొని, ఏమండి ఆ యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ ఉంటే పిడికిడి అన్నం తింటారు, లేకపోతే లేదు. చాలామంది పస్తులుండే సేవకులు చూస్తూ ఉంటాను. ఆ సేవకులు బట్టి మనం ప్రార్థన చేయాలండి. సేవకులు ఎప్పుడూ కూడా ఆనందంతో సేవ చేయాలట. ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంది. సేవకులు ఎప్పుడు దుఃఖపరచకండి, ఎవరు సేవకులతో కలిసి సేవ చేయండి. వాళ్ళు దుఃఖంతో సేవ చేస్తుంది మీకు నిష్ప్రయోజనం అని రాసి ఉంది ఎబ్రిల్కి రాసిన పత్రికలో. మీరందరూ కూడా స్థానికంగా ఉన్న సేవకులకు సహకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. మరొకసారి స్థలంలో నీ మాట పలకటానికి నన్ను మీరు ఇక్కడ ప్రేరేపించి తీసుకొచ్చారు. దీని వెనకాతల నీ కుమార్తె నాయన కృపారాణిని మీరు ప్రేమించి వాడుకుంటూ ఉన్నారు. ఈ స్థానికంగా ఉన్న సేవకులు సహకరిస్తూ ఉన్నారు, స్థానికంగా ఉన్న పెద్దలు సహకరిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి మీకు వందనాలు బాబు. నా దగ్గర ఏమీ లేదు, కానీ నాకు ఇచ్చిన అభిషేకం వారి మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ బలమైన అభిషేకం వారితో ఉంచండి అయ్యా. ఈ ప్రాంగణాన్ని నాయన అంతటినీ నీ దేవదూతలతో కంచి వేసి ఉంచండి. నీ కాపుదల ఉంచి నడిపించమని, వాక్యదారుడిగా మా మధ్యలోకి వచ్చి వాక్యం బోధించమని యేసయ్య శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సామెతల గ్రంథం 30 అధ్యాయం 11 నుండి కొన్ని మాటలు బాగా చదివిన వాళ్ళకు మైకిస్తారు నాయన, మైకిస్తారు. బాగా బైబిల్ గ్రంథం బాగా తెలుగులో చదివే వాళ్ళకి. అమ్మ, తెలుగు అర్థమవుతుంది కదా, అందరికీ అర్థమవుతుంది కదా. ఒక మాట అర్థమవుతుంది, ఒక మాట అర్థమవుతుందండి అన్నట్టుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. అందరికి అర్థమవుతుంది కదా. నాకు విషయం తెలిసింది, ఇక్కడ అనంతపల్లి ఏదో ఆ ఊళ్ళో అందరూ బాగా తెలుగు మాట్లాడతారని, ప్రభువులో చాలా బాగుంటారని, ప్రభు కొరకు రోసం గలవారు ఉన్నారని విన్నాను. చాలా సంతోషించాను. అలాంటి ప్రాంతానికి నేను కూడా వచ్చానని. దేవుని స్తోత్రం. ఆ ఊరేనా? ఏ ఊరది? అనంతపల్లినా చెప్పిందా? ఆ ఊరు గురించి విన్నప్పుడు చాలా సంతోషించాను. ప్రభు కొరకు ఉన్నవారు కావాలి. దేవుని స్తోత్రం. ఓకే, చదువమ్మా. సామెతల గ్రంథం 30 అధ్యాయం 11 నుండి 14 వచనాల్లో ఒక 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు ధ్యానం చేసుకుందామండి. ఎండ చాలా తీవ్రంగా ఉంది. మనం దేవుడి దేవాల చింత చెట్టు కింద ఉన్నాం, కానీ వేడైతే మరి బయటకన్నా కొద్ది తక్కువ ఉన్నది, ఎండగా ఉంది. అమ్మ చదువు. అమ్మ కొద్ది సౌండ్ ఎట్టండి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. దేవునికి స్తోత్రం. అలాగా 14 వచ్చిన వరకు చదువుతుంది చెల్లి. మీరందరూ కూడా వింటారు. ఆ అధ్యాయంలో 4 విషయాలు కనబడతాయి. మొదటి విషయమేమో తల్లిదండ్రులను శపించే తరము, రెండో విషయమేమో తమ దృష్టికి తామే పరిశుద్ధులమైన తరము, మూడో విషయమేమో కన్నులు నెత్తి మీదకి వచ్చిన తరము, 4ఏమేమో బేదలను ఇబ్బంది పెట్టే తరము. ఈ 4 తరాలు ఈ బైబిల్ గ్రంథంలో రాసింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను, ఈ గ్రంథంలో రాసిన విషయాలను కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ప్రస్తుతం 4 తరాలు ఈ భూమి మీద నడిపింపబడుతూ ఉన్నాయి. 4 తరాలు ప్రజలు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ఎలాంటి తరం అంటే తల్లిదండ్రులను ప్రేమించిన వారు, తల్లిదండ్రులను ద్వేషించేవారు,
తల్లిదండ్రులను పక్కకు నెట్టినవారు, తల్లిదండ్రులను అసహించుకున్నవారు, తల్లిదండ్రులకు అన్నం పెట్టలేటివారు, తల్లిదండ్రులను చూడలేటువంటి వారు, తల్లిదండ్రులను శపించేవారు ఈ భూమి మీద కనబడుతూ ఉన్నారు నేటి దినాల్లో కూడా. ఎప్పుడో రాసినటువంటి దైవ గ్రంథంలో ఈ మాటలు ఎందుకు రాశాడు రా దేవుడు అంటే, ఇలాంటి తరం ఒకటి వస్తుందని. ఆ పాత రోజుల్లో ఉన్న ఆ గౌరవం ఇప్పుడు తల్లిదండ్రులకు లేదు. ఆ పాత రోజుల్లో ఉన్నటువంటి ఆ చూసే విధానం లేదు. తల్లిదండ్రులు కన్నారు, ఎందుకు కన్నారు అని ప్రశ్నేసేవారు ఉన్నారు. మమ్మల్ని మీరు ఎందుకు కన్నారు అని ప్రశ్నేసేవారు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తూ ఉంది, నేను పట్టుకున్న గ్రంథం చెప్తూ ఉన్నాడు, ఇది మత గ్రంథము కాదు, ఇలాంటి విషయాలు చెప్పే దైవ గ్రంథం ఇది. మానవ జాతిని జాగృతి చేసే దైవ గ్రంథం ఇది. మనుషులను ఎలా ఉన్నారో చెప్పే దైవ గ్రంథం ఇది. ఎలా మారాలో చెప్పే దైవ గ్రంథం ఇది. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు యేసు ప్రభు వారు. ఎలా అంటే ఈ ప్రపంచం ఎంతైతే ఉందో, ఈ లోకం ఎంతైతే ఉందో, ఈ లోకం అంతటికి దేవుడు యేసు ప్రభు వారే. ఆ యేసు ప్రభు వారు చెప్తున్న ఒక అద్భుతమైన మాట మీతో చెప్పాలని వచ్చాను ప్రియులారా. ఈ భూమి మీద ఏమి జరగబోతుందో, ఏమి జరుగుతుందో చాలా జాగ్రత్తగా వినవలసిన సమయం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఎల్లయ్య అంటూ ఉన్నారు, ఎవరో ఎల్లయ్య అంటూ ఉన్నారు. మీ ఊర్లో ఎల్లయ్య పేర్లు ఎవరైనా ఉన్నాయా? ఎల్లయ్య, మా నాన్నగారి పేరు ఎల్లయ్యే. దేవుని స్తోత్రం. ఎవరైనా ఒకవేళ అన్నా పోలే మా నాన్ననైనా దేవుడు స్తుతిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా నాన్నగారి పేరేంటి? మా అమ్మాయిలు ఎందుకు నవ్వేస్తున్నారు దాని నుంచి? మా నాన్నగారి పేరేంటి? ఈ ఎల్లయ్య. మీరు అల్లులయ్యన్నా ఎల్లయ్యన్నా ఒకటే అనుకుంటాను. ఆ సమయంలో నోతిరక్క అన్నారేమని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించండి అని అర్థం కదా. దేవుని స్తుతించే ప్రజలను ఒక దగ్గర సమకూర్చిపెట్టి ఈ సత్యవాక్యను వినిపించినప్పుడు దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. నేను చెప్పాలి, అవును ఈ భూమి మీద 4 తరాలు ఉన్నాయి. ఆ మొదటి తరం తల్లిదండ్రులను చూడని తరం, తల్లిదండ్రులు పట్టించుకోని తరం. ఎందుకు ఈ మాట రాశాడంటే, ఈ మాటలు చెప్పేటప్పుడు ఇలాంటి మాటలు వినడానికి ఎవరు రావట్లేదు. మాది కాదు ఈ మతం అంటూ ఉన్నారు, మాది కాదు ఈ కులం అంటూ ఉన్నారు. ఇందులో మతం ఎక్కడ ఉందో నాకు అర్థం కాలేదు. తల్లిదండ్రులు చూడండరా అని చెప్పింది, ఇందులో మతం ఏమైనా ఉందంటారా? మతం కనబడిందండి ఎవరికైనా? తల్లిదండ్రులు బాగా చూడండి, తల్లిదండ్రులు గౌరవించండి, తల్లిదండ్రులు సన్మానించండి, తల్లిదండ్రులు కావలసిన ఆరోగ్యాలు చూడండి అని చెప్పేది దైవ గ్రంథం. ఇది మత గ్రంథము కాదు. అలా చేయకపోతే ఏమవుతుందో చెప్పిన గ్రంథం. తల్లిదండ్రులు సన్మానించకపోతే నష్టము అని సామెతల గ్రంథం 20 అధ్యాయం 20 వచనంలో చెప్పబడిన ఒక అద్భుతమైన మాట ఏమని రాసింది? సామెతల గ్రంథం 20 అధ్యాయం 20 వచనం, తన తండ్రి అయినను, తన తల్లి అయినను, తండ్రినైనను దూషించు వాని దీపము, దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోతట. తల్లిదండ్రులు చూడకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే, తల్లిదండ్రులకు గౌరవించకపోతే, తల్లిదండ్రులు చెప్పిన వినకపోతే వారు దీపము ఆగిపోతుందని రాసింది బైబిల్లో. మరి నాకు ఈ మతం ఎక్కడ కనబడలేదు అందులో. ఇది క్రిస్తాన్ మతం రాసిందండి? లేదు కదా. నేను క్రిస్తాన్ పోడిని అని చెప్పుకునే కన్నా నేను క్రీస్తువాణ్ణి అని చెప్పుకోవడం నాకు ఆనందం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చాలా పెద్ద కులంలో పుట్టాను. మా కులము, మా ఊర్లో ఆ ప్రాంతాల్లో మాదే పెద్ద కులం. మా కులం చూస్తే భయపడతారు ఈ రోజుకి. మా ఊరు రండి, ఆ ఒక 10,000 గడప ఉంటుంది. ఆ 10,000 గడపలో మా కులమే అంతా అక్కడ డామినేషను. అందులో నుంచి నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, అందులో నుంచి యేసుప్రభుని ఆరాధిస్తూ ఉన్నాను, అందులో నుంచి యేసుప్రభుని ప్రకటిస్తూ ఉన్నాను. పని లేక కాదు, నేను వైద్య వృత్తిలో ఉన్నాను. 1000 రూపాయల సంపాదన పక్కన పెట్టి ఎందుకు ఈ బైబిల్ పట్టుకొని తిరుగుతున్నానంటే ఈ మాటలు నన్ను ఆకర్షించాయి. ఏ మాటలంటే ఈ జీవము గల దేవుని మాటలు, జీవము గల దేవుని స్వరం నన్ను బ్రతికించింది. 119 కీర్తన 50 వచనంలో చెప్పినట్టుగా నీ మాట నన్ను బ్రతికిస్తుంది, నాకు బాధలు అదే నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది. అవును, దివ్య గ్రంథమే నా బ్రతుకుకు ఆధారం. నా కులము కాదు, నా మతము కాదు, నాకున్న డబ్బు కాదు, నాకున్న స్థాయి కాదు, నాకున్న పలుకుబడి కాదు, నాకున్న పొలిటీషియన్స్ కాదు, నాకున్న IAS ఆఫీసర్స్ కాదు. నా వెనకాతలు ఎవరున్నారంటే నా తోడుగా ఉన్నవాడు యేసే. దేవుని స్తోత్రం,
నా తోడుగా ఉన్నవాడు యేసే. ఆ యేసుని ప్రకటించడానికి ఈ స్థలానికి వచ్చాను. యేసు కూడా ఏ కులానికి చెందినవాడు కాదు. యేసు ప్రభు వారు కూడా ఏ మతానికి చెందినవాడు కాదు. యేసు ప్రభు వారు కూడా ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి, ఒక పార్టీకి చెందినవాడు కాదు. ఆయన సకల జాతులకు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. సమస్తము భూమి ఎంతవరకు వస్తుందో అంతవరకు దేవుడై ఉన్నవాడు. అందుకే భూమి మీద 4 తరములు కలవు అని రాశాడు. అలాగనే ప్రారంభించబడింది భూమి మీద. భూమి మీద అన్నాడా, కిరస్తాన్ పోలిక 4 తరములు అన్నాడా? చెప్పండర్రా. మీరు చాలా మౌనంగా ఉన్నారు. కిరస్తాన్ పోలిక దారుల 4, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ దారులు అన్నాడా? భూమి నాది, ఆకాశము నాది అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఈ భూ ప్రపంచం ఎంతైతే ఉందో, ఈ లోకం ఎంతైతే ఉందో ఆ లోకం అంతటికి దేవుడు ఆయన. కిందసారి వచ్చినప్పుడు చెప్పే ఉంటాను, ఆయన లోకానికి ఎలాగ దేవుడు చెప్పానా? మీకు ఎప్పుడైనా జ్ఞాపకం ఉంది? అది చెప్పాను కిందసారి, మీరు విన్నారా? లోకానికి ఎలాగ దేవుడు చెప్తాను, దానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. భూమి మీద 4 తరములు ఉన్నాయి. ఆ మొదటి తరములో మనం ఉండకూడదు. ఆ తరమే ఏ తరం అది? తల్లిదండ్రులను శపించే తరములు మనం ఉండకూడదు. ఏ తరములో ఉండాలంటే తల్లిదండ్రులు సన్మానించే తరములో ఉండాలి. బైబిల్ చెప్తుంది నిర్గమకాండంలో ఆ 20 వచనంలో చెప్పబడుతున్న మాట ఏమని రాసింది? ఏముంది అక్కడ? మీ తల్లిదండ్రులు సన్మానించము దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని రాసిందా? మీ బైబిల్ అలాగని రాసింది. మీ బైబిల్ అలాగనే రాసింది. మీ తల్లిదండ్రులు ఎవరైతే సన్మానిస్తారో, తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో, తల్లిదండ్రులు ఎవరైతే మంచిగా చూసుకుంటారో, తల్లిదండ్రులకు ఎవరైతే అన్నం పెడతారో, తల్లిదండ్రులకు ఎవరైతే బట్టలు కొంటారో, తల్లిదండ్రులకు ఎవరైతే వైద్యం చేపిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. వారు ఆయుష్ పెరుగుతుంది. వారు దీర్ఘ ఆయువు కలిగి ఉంటారని దేవుడు వాక్యం చెప్తోంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరైనా ఈ తరంలో ఉన్నారా? క్రీస్తు తరంలోకి వచ్చారా? దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు ఎవరైనా చూడకుండా ఉన్నారేమో. చూడకుండా ఉన్నారు ఎవరైనా? అమ్మా, అందరు ఇక్కడే ఉన్నారు కదా. తల్లిదండ్రులను చూడకపోతే మీ దీపం ఆగిపోతుంది అని రాసి ఉంది. మరి చూస్తారా చూడరా తల్లిదండ్రులని? గట్టిగా తల్లిదండ్రులు చూస్తాం. ఆడపిల్లలు గట్టిగా చెప్తున్నారు, ఆయన బాధేస్తారు. ఏంటమ్మా మా సొమ్ము తీసుకెళ్ళి మీ అమ్మగారి ఇంటికి పెడుతున్నావు? మా ఆడపిల్ల చాలా గట్టిగానే చెప్తున్నారు, మా అమ్మ నాన్నని బాగా చూస్తామని. మీ అత్తోరింటికి వెళ్ళిపోయి చూస్తారా మీరు? అబద్ధం ఆడకండి, చెప్పండి. చూడరు, వాళ్ళకి బాధేస్తారు మీ భర్తలు. అప్పుడు చెప్పాలి, బైబిల్ చూపించాలి. తల్లిదండ్రులు సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ తల్లిదండ్రులైనా నా తల్లిదండ్రులైనా ఒకటని చెప్పాలి. అవునంటారు కాదంటారా? అలాగని పెళ్లి చేసుకోండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరండి పిల్లలు అలాగైతే పెళ్లి కొడుకులు రారండి, పెళ్లి కొడుకుని దేవుడే రప్పిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు భర్తలు రారని భయపడకండి. అక్కడ యవనస్తులు, దేవుడు ఇవ్వగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. నేను యేసు ప్రభుని నమ్ముకుంటే మా కులస్తులు అన్నారు, నీకు అమ్మాయి దొరకదన్నారు, నీకు పెళ్ళి అవ్వదన్నారు. అగో ముచ్చటైన పాస్టమ్ అక్కడ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దొరకడం అన్నారండి. ఇప్పుడు సేవ చేస్తుందా? మైక్ పట్టుకుని మాట్లాడుతుందా? దేవుడి మాటలు ప్రకటిస్తుందా? ఏమండి చెప్పాను, ఆ రోజు చెప్పాను, తల్లిదండ్రులు సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తల్లిదండ్రులు సన్మానించకపోతే దీపము సడన్గా ఆగిపోతుంది. ఇది మొదటి తరం. చాలా చెప్పుకోవాలి, తర్వాత చెప్పుకుందాం సాయంత్రం. ఇంకా రెవల్యూషన్ ఈవినింగ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో తరానికి వెళ్ళిపోదాం. ఇంకో తరం చదువమ్మా. సామెతల గ్రంథం 30 వచ్చే మరలా ఏముంది? తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి తమ దృష్టికి తామే శుద్ధులమై తమ పాపాలు కడగబడని తరమట. చెప్పండి, మరలా చదువురా. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో తరం ఏమిటాయి అంటే పరిశుద్ధులమని అనేసుకుంటుంది ప్రపంచం అంతా. నాకు పాపం కడుక్కునే అవకాశం లేదు, నాకు వద్దంటూ ఉన్నారు. పాపం కడుక్కునే అవసరం లేదంటూ ఉన్నారు. నాలో పాపమే లేదంటూ ఉన్నారు చాలామంది. నేను అంటాను, మానవుడు జన్మతః పాపి. చెప్పండి, మానవుడు
జన్మతః పాపి, జన్మలోనే పాపం ఉన్నది. అది ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వ నుంచి మానవుడికి సంక్రమించింది. ఇది ఏ మానవుడైనా, ఈ భూమి మీద ఏ తరములో ఉన్నవారైనా, ఏ మతంలో ఉన్నవారైనా, ఏ కులంలో ఉన్నవారైనా, ఏ జాతిలో ఉన్నవారైనా ఈ జన్మ పాపము కడుక్కొని ఒక గొప్ప భాగ్యాన్ని ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది అనుకుంటారు నేను పరిశుద్ధుణ్ణి, నాకే పాపము లేదు. నేను అంటాను, పాపము కడుక్కోకుండా చనిపోతే నిత్య నరకం అని బైబిల్ చెప్తూ ఉంది. నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ పాపాలు కడుక్కోవాలి. యోహాను మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదువుతారు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతారు. దేవుడి స్వరము మీరు వింటూ ఉన్నారు, దేవుడి సన్నిధిలో ఉన్నారు, దేవుడి శక్తిని పొందుకుంటూ ఉన్నారు, దేవుడి అభిషేకం కిందకు వచ్చారు, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమయం చూడకండి, దేవుడి స్వరాన్ని వినండి. ఈరోజు శ్రేష్టమైన వాక్యం మీ మధ్యలోకి వస్తుంది. చదువుతారు దేవుని వాక్యం నుండి 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు ఎలాగ మాట్లాడుతుంది దేవుడి వాక్యం. చకచక చదువుతారు. అమ్మ మన పాపములను మనము ఒప్పుకొనని మన పాపాలను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి తీసివేసి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము నీ ప్రతి పాపమును కడుగుతుంది, నీ ప్రతి దుర్నీతిని కడుగుతుంది. ఇదిగో యేసు ప్రభువారు చెప్తున్నారు, పాపాలు కడగబడాలంటే పరిశుద్ధుడైన యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో కడగబడిన వారే పరలోకానికి వారసులవుతారు. యేసు క్రీస్తు వారికి దేశము, మతము, కులము, స్థాయి, స్థితి అవసరం లేదు. నువ్వు మనిషివైతే, అర్థం చేసుకోగలిగితే, ఆలోచించగలిగితే యేసు రక్తంలో కడగబడాలి. అలా కడగబడకపోతే నిత్య నరకం అంటుంది. పాపము చేయలేదంటే దేవుణ్ణి అబద్ధకుడు అన్నట్టుగా. ఆ 10వ వచనం చదువుతారు. మీరు బైబిల్ గ్రంథం చకచక చూడండి పిల్లరా. దేవుడి స్వరాన్ని వింటూ ఉన్నారు, దేవుడి మాటలు వింటూ ఉన్నారు, దేవుడి అభిషేకం కింద వచ్చారు. అటు 10వ వచనం ఏమని రాసిందంటే, మనము పాపము చేయలేదని చెప్పుకుంటే యేసు ప్రభువునే, లోకరక్షకుడినే, సృష్టికర్తనే నువ్వు అబద్ధకుడిగా చేస్తున్నావు అని అర్థం. మానవ జాతి వినాలి పిల్లరా. నేను అబద్ధాలు ఆడలేదండి, దొంగతనం చేయలేదండి, వ్యభిచారం చేయలేదండి, మోసము చేయలేదండి, నేనేమి తప్పులు చేయలేదండి అంటే దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను అబద్ధకుడిగా మారుస్తావా? నీ జన్మలోనే పాపం ఉందంటాడైనా. తెరిచి చూసారా లేఖనాలు అలాగే ఉన్నాయా? పాపము చేయలేదని చెప్పేవాడు దుర్మార్గుడు. పాపం ఉన్నది, ఆ పాపం కడుక్కోవడానికే యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చారు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నీ పాపం, జన్మ పాపం కడగడానికి, నీ కర్మ పాపం కడగడానికి. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే పాపానికి మందు, యేసు రక్తమే పాపానికి మందు. కడగబడిన వారికి పరలోకపు విందు, కడగబడిన వారికి పరలోకపు విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండలి, సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగాలు దేవునితో ఉండుటకు, ఈ జీవితం విలువైనది, నరులారా రండలి, సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు. ఎక్కడ లేదు? వైకుంఠములో జాగా లేదు వాళ్ళకి.
వైకుంఠంలో జాగా లేదు. అక్కడ వైకుంఠంలో జాగా కావాలంటే యేసు ప్రభు తప్ప మరొక దారి లేదు. యేసు ప్రభువే దారి. నేను ఏ మతాన్ని దూషించడానికి రాలేదు, ఏ కులాన్ని దూషించడానికి రాలేదు. నా సిద్ధాంతం ఏ మతాన్ని దూషించకూడదు, ఏ కులాన్ని దూషించకూడదు, ఏ వ్యక్తిని దూషించకూడదు. కానీ దట్ సేమ్ టైం యేసు ఎవరో చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నా పాపాలు కడగడానికి. పాపం లేదండి అని చెప్పుకుంటే దేవుడిని అబద్ధకుడిగా మార్చేస్తున్నట్టే అంటాడు. కిందకి రాస్తూ ఆ చివరి లైన్ ఏముందమ్మా అక్కడ? మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మరియు దేవుని వాక్యము మనలో ఉండదట. దేవుడి మాట మనలో ఉండదట. పాపము లేదని ఏమన్నా గర్వంగా తిరిగే వాళ్ళు దేవుడి మాట ఉండదు, దేవుడు నిలిచోడు, దేవుడు పని చేయడు, దేవుడు వాక్యం వాళ్ళలో ఉండదు. లోకమంతా వాళ్ళలో ఉంటుంది, లోక గర్వం అంతా వాళ్ళలో ఉంటుంది, లోక కుల గర్వం ఉంటుంది, లోక మత గర్వం ఉంటుంది, లోక దేశ గర్వం ఉంటుంది, లోక చదువు గర్వం ఉంటుంది, లోక ఉద్యోగ గర్వం ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం వాళ్ళలో నిలవదు. అన్నీ ఉంటాయి, దేవుడు మాత్రమే ఉండడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒకవేళ నేను పాపం చేయలేదు, నేను పరిశుద్ధుణ్ణి అనుకుని వెళ్ళిపోతూ ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ మాట మీరు చదవగలిగితే దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ మాట దేవుడు వాక్యం మీతో మాట్లాడుతుంది. దేవుడు స్వరం మీతో మాట్లాడుతుంది. దేవుడు స్వరం మీతో విన్నపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏమని రాస్తుంది అక్కడ? దేవుడు వాక్యం వినండి పిల్లరా, మీరు బ్రతుకుతారు, మీ ఆయుష్ పెరుగుతుంది, మీ బిడ్డలు దీవించబడతారు. ఏమని రాస్తుంది అక్కడ? 16:2లో చక్కగా చదువుతారు. దేవుని స్తోత్రం. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. మనము మంచోళంగా నిర్దోషులుగా ఏ పాపం చేయలేనట్టుగా కనబడతామట. కానీ అక్కడ రాయబడిన మాట యెహోవా ఆత్మలను దేవుడు మన ఆత్మలు ఏం చేస్తూ ఉన్నాడు? పరిశోధించును. దేవునికి స్తోత్రం. దేవుడు మన ఆత్మలు ఏం చేస్తూ ఉన్నాడు? మన హృదయాలను పరిశోధిస్తూ ఉన్నాడు, మన మనసులను పరిశోధిస్తూ ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు దేవుడు. ఆయన నీ మనసు చూస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు ఆయన మీద ఆధారపడి జీవించు. నీ పాపాలు కడుక్కో, నీ పాపశుద్ధిని చేసుకో. బైబిల్ అంటూ ఉంది, కీర్తనకారుడు అంటాడు 51వ అధ్యాయం 5-6 వచనాలు కానీ మీరు చదవగలిగితే అక్కడ ఒక అద్భుతమైన స్వరం వినబడుతుంది. నేను చక్కచక్క చెప్పి ముగిస్తానండి. ఆ తర్వాత మనం వైద్యం చేయడానికి ముందుకు వెళ్దాం. ఆ తర్వాత బాప్టిజల్ కార్యక్రమాలు ఉన్నాయి. మరలా సాయంత్రకాల సమయంలో బహిరంగ కూటమి ఒకటి ఏర్పాటు చేయబడుతుంది. చదవండి 51వ కీర్తన 5-6 వచనాలు. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అని దావీదు అనే ఒక గొప్ప రాజుగారు చెప్తున్న ఒక అద్భుతమైన మాట. నా తల్లి ఎక్కడ కన్నదండి? పాపములోనే. నాలో జన్మ పాపం ఉంది, ఈ కర్మ పాపం ఉంది, ఆయన కడగాలి, ఆయన శుద్ధి చేయాలి. అందుకే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి అనే గ్రహం మీదకి వచ్చారు. మిగతా గ్రహాలు కూడా ఆయనవే. మిగతా గ్రహాలు, సూర్యుడు ఆయనదే, చంద్రుడు ఆయన వాడే. ఏమండి, మిగతా ఖగోళము భూగోళము అంతా కూడా ఆయనదే. అన్ని గ్రహాల్లో ఉన్న దేవుడు యేసు ప్రభు వారు. దేవుని స్తోత్రం చెప్పండరా. అన్ని గ్రహాల్లో ఉన్నవాడు, అన్ని గ్రహాల్లో ఉన్నవాడే లోకరక్షకుడు అవుతాడు. అన్ని గ్రహాలు ఉన్నవాడే లోకానికి దేవుడు అవుతాడు. అన్ని గ్రహాలు ఉన్నవాడే ప్రపంచాన్ని ఏలుతున్నవాడు అవుతాడు. అవును, ఒక మతానికి ఒక కులానికి చెందినవాడు కాదు, అన్ని గ్రహాలకు దేవుడు యేసు ప్రభువారు. అవును, లోకం అంటే చాలామందికి అర్థం కాలేదు. లోకం అంటే సింపుల్గా ఒక మనిషి కలిపితే ఒక గ్రామం అవుతుంది, ఒక గ్రామం కలిస్తే ఒక పంచాయతీ అవుతుంది, ఒక పంచాయతీ కలిస్తే ఓ మండలం అవుతుంది, ఓ మండలం కలిస్తే ఓ జిల్లా అవుతుంది, ఓ జిల్లా కలిస్తే ఓ రాష్ట్రం అవుతుంది, ఓ రాష్ట్రము కలిస్తే దేశం అవుతుంది, ఓ దేశము కలిస్తే ప్రపంచం అవుతుంది, ప్రపంచాలు కలిస్తే లోకం అవుతుంది. దేవుని స్తోత్రం. ఆ లోకానికి రక్షకుడు నేను ఆరాధిస్తున్నా, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా పాపము కడుక్కోకనే ఉంటే, రక్షణ పొందకనే ఉంటే, ఇదిగో రక్షణ దినం,
ఇది అనుకూల సమయం. సాయంత్రం బాప్టిజాలు ఉన్నాయి. ఇప్పటికి 2 సిద్ధపడి ఉన్నారు. మీలో ఎవరైనా ఇంకైనా బాప్టిజాలు తీసుకోకుండా యవన కాలాన్ని భోగభాగ్యాల కొరకు ఆలోచిస్తున్నారేమో. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు, ఎప్పుడు గుండె ఆగుతుందో తెలీదు. ఈ మతాలు కాపాడలేవు, ఈ కులాలు కాపాడలేవు, ఏ వ్యవస్థలు కాపాడలేవు, ఏ రాజకీయ పార్టీలు కాపాడలేవు. నీ ఆత్మను కాపాడేది, నీ ఆత్మను రక్షించేది, యుగాలు నిన్ను నడిపించేది ప్రభువైన యేసుక్రీస్తు వారే. నమ్మిన వారు ఒకసారి చప్పలు పడతారు, నమ్మిన వారు ఒకసారి చప్పలు పడతారు. నా యేసు ప్రభు వారే ఈ లోకానికి పాపాన్ని విడుదల చేసేవాడు, లోకాల్లో ఉన్నటువంటి ప్రతి మనిషి మీద ఉన్న ప్రతి పాపాన్ని కడిగేవాడు. ఆ యేసును ఆరాధిస్తున్నాను, ఆ యేసును ప్రకటిస్తున్నాను. యేసు లేకుండా ఈ భూమి ఎక్కడ లేదు. యేసు లేకుండా, యేసు పరిపాలన లేకుండా ఈ భూమి ఎక్కడ లేదు ప్రియులారా. యేసు వలనే సమస్తము నడిపింపబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మొదటి తరం తల్లిదండ్రులను శపించే తరం, రెండో తరం పరిశుద్ధులమని చెప్పుకొని తిరిగే తరం, మూడో తరం ఇది చాలా భయంకరమైన తరం నేటి రోజుల్లో కనబడుతుంది. అది ఏమిటాయండి? చదువుతుంది కుమార్తె. కన్నులు నెత్తికి వచ్చిన వారి నెత్తికి వచ్చిన తరమట. ఇదే తరం అండి ఇది. డబ్బు వస్తే కళ్ళు నెత్తికి వస్తాయి. మా ఊర్లో, మీ ఊర్లో వస్తాయి లేదు తెలియదు. వచ్చాయండి, మీ ఊర్లో వచ్చాయా ఏమో? డబ్బులు వస్తే కళ్ళు నెత్తి మీదకి వస్తాయట. బాగా చదివి ఉద్యోగం వస్తే కళ్ళు నెత్తి మీదకి వస్తాయట. మీ ఊర్లో వచ్చాయా? దేవుని స్తోత్రం. ఏమంటే కులం పెద్దది అనుకోండి, కళ్ళు నెత్తి మీదకి వస్తాయట. మతం అనుకోండి, కళ్ళు నెత్తి మీదకి వస్తాయట. ఓ 4 పాటలు పాడితే కళ్ళు నెత్తి మీదకి వస్తాయట. ఏమండి? మీ ఊర్లో ఉందో లేదు నాకు తెలీదు. మా ఊర్లో కళ్ళు నెత్తి మీదకి వచ్చే తరం. మీ ఊర్లో కూడా అలాంటి తరం ఉంటే మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఏ తరం ఇది? కళ్ళు నెత్తి మీదకి వచ్చే తరం. కళ్ళు నెత్తి మీదకి రాకూడదు క్రైస్తవుడికి, దేవుని బిడ్డకి కళ్ళు నెత్తి మీదకి రాకూడదు. ఎప్పుడు కూడా ప్రభువుకి మనము తగ్గించుకునే జీవించాలా. ఎంత కోట్ల ఆస్తి ఇచ్చినా, ఒకనాడు నాకు పిడికిడి అన్నం లేదు, ఎవరైనా అన్నం పెడితే బాగుండని తిరిగేవాడిని. ఓ పిడికిడి అన్నం పెడితే బాగుండేదని ఒక అనాథగా బ్రతికాను నేను. ఎందుకు పనికిరంటి వాడిని, బట్టలు సరిగ్గా లేవు. ఏమంటే ఇలాంటి ఎండాకాలం చెప్పులు కొనుక్కోవడానికి చెప్పులు లేకపోతే సిరిగిపోయినటువంటి చెప్పుల్ని పిన్ని మీ ఊర్లో పిన్నిస్ అంటారు, పిన్ అంటారు, అది పెట్టి నడుస్తుండేవాడిని. అది ఊడిపోతుంటే మళ్ళీ పెడుతుండేవాడిని. ఇలాంటి ఎండాకాలంలో 3 కిలోమీటర్ల దూరం వెళ్ళి నేను నా విద్యను లేకపోతే నా చదువును నా ఎడ్యుకేషన్ చేసేవాడిని. ఈరోజు నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కానీ ఆ రోజు ఎలాగున్నాను, ఈరోజు కూడా అలాగనే జీవిస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? నా కళ్ళు నెత్తి మీదకి రాకూడదు. నా ప్రభువు చెప్పారు, నువ్వెంత సంపాదించినా, ఎంత నీ దగ్గర ఉన్నా, ఏమండి, కళ్ళు నెత్తి మీదకి రాకూడదు. మనము ప్రభువు కొరకు తగ్గించుకోవాలి, ప్రభువు కొరకు నలగొట్టబడాలి, ప్రభువు కొరకు ఇష్టంగా ఉండాలి. కళ్ళు నెత్తి మీదగా వచ్చే ఆ తరము నుంచి బయటికి రావాలి. నా ప్రభు వారు చెప్తూ ఉన్నారు, చాలామందికి డబ్బుందనే అహంకారం కళ్ళు నెత్తి మీదకి వస్తాయి. ఆడు భూమి ఆకాశోడు ఒక్కొక్కడు బండి డ్రైవ్ చేస్తాడండి. ఆ బండి డ్రైవ్ చేస్తుండగా ఆడు పడిపోతాడు, పక్కన పడగొట్టేస్తాడండి భయం. ఆ తరం ఏ తరం అండి? కళ్ళు నెత్తి మీదకి వచ్చిన తరం. వాడు పోతాడు, పక్కన కూడా పాడు చేస్తాడు. ఏమండి, కొంతమందికి ఏమండి చాలా రకాలైనటువంటి కళ్ళు నెత్తి మీదకి వచ్చి మాట్లాడతారు. నువ్వెంతరా అంటాడు ఒకడు వచ్చి, నీ బ్రతుకెంతరా అంటాడు మరొకడు. అవును, నా బ్రతుకు చిన్నదే, నిన్ను ఆరాధిస్తున్న దేవుడు పెద్దోడు. దేవుని స్తోత్రం. ఈ ప్రపంచానికి దేవుడైనా, ఈ ప్రపంచానికి రక్షకుడైనా ఆయన వైపు చూసి బ్రతుకుతున్న బ్రతుకుది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి పాస్టర్ గారికి తగ్గించండి అంటూ ఉన్నారు ఒకరు. నేను అంటాను, తగ్గించడానికి కదా, ఆయన హెచ్చించడానికి వచ్చాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉందని యోహాన్ గారు చెప్పారు. దేవుని స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గుకోవాల్సి వస్తుంది, తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. అవును, మనము ఎంత ధనికులమైనా, ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత డబ్బున్నా మన గురి ఏమిటాయంటే యేసుని చూడటమే. దేవుని స్తోత్రం. ఈ డబ్బుతో మనం ప్రయాణం చేయకూడదు. ఈ డబ్బు వస్తుంది పోతుంటుంది, ఈ స్నేహితులు వస్తారు పోతుంటారు, ఈ కులస్తులు వస్తుంటారు పోతుంటారు, ఈ మతస్థులు వస్తుంటారు పోతుంటారు, ఈ అన్నదమ్ములు వస్తుంటారు పోతుంటారు. కానీ మనం మాత్రం యేసుతోటి నిత్యం ఉంటాం. ఆ నిత్యము ఉండే యేసును వెంబడించాలి, ఆ యేసును వెంబడించాలి. బైబిల్ గ్రంథం ఇలా మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 7వ అధ్యాయం ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడుతుంది. 6వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. 6వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చదువు సహకరిస్తారు. అదేవనగా అహంకార దృష్టి, కల్లలాడు నాలుకయు
నిరాపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షిని అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, ఆ వాక్యంలో ఉన్నటువంటి అన్నదమ్ముల్లో స్విచ్ పెట్టడం, అన్నదమ్ములు తారతమ్యాలు తీసుకురావడం, అన్నదమ్ములు మంచిగా ఉంటే చూడకపోవడం, ఇదంతా అపవాదిక కుతంత్రం. అన్నదమ్ములు కలిసి ఉంటే ఒప్పుకోరు. ఏమంటే గర్వపు మాటలు చెప్తారు, గర్వముగా తయారు చేస్తారు. నేను ఉదయకాల సమయంలో చెప్తున్నాను, అవేవి మనలో ఉండకూడదు. దేవుని స్తోత్రం. అహంకార దృష్టి ఉన్నవాడు దేవుడికి పనికిరాడు. అహంకారంగా జీవించేవాడు, కళ్ళు నెత్తి మీదకి వచ్చి మాట్లాడినవాడు దేవుడికి పనికిరాడు. దేవుడికి ఎవరికి పనికొస్తారంటే ఆయనకి లోబడిపోయిన వాడు పనికొస్తారు. లోబడిపోయిన వాడిని దేవుడు వాడుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో మరొక మాట చదువుతానండి. కీర్తనకారుడు రాసించిన 10వ అధ్యాయం 14-15 వచనాలు మీ బైబిల్ గ్రంథం ఉంటే ఒకసారి చదువుతారండి. ఈ కన్నులు నెత్తి మీదకి వచ్చేవారు మాటలు ఉంటాయో ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూద్దాం. కీర్తనకారుడు రచించిన 10వ అధ్యాయం 14-15 వచనాలు మీరు చదువుతారు, నేను వింటాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, నువ్వు దీన్ని చూసి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులను తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వానికి నీవే సహాయుడవై ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఆ 15వ వచనం చదివమ్మ. 10వ అధ్యాయం 15వ వచనం. దుష్టుల భుజము విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎలాంటి పొగరబోతుల గురించి దావీదు ప్రార్థిస్తున్నాడు. వాళ్ళు నడుము ఎరగొట్టు, వారి పొగరును అణుచు ప్రభువు అని. అవును, ఈ లోకంలో చాలామంది విర్రవేగుతూ ఉన్నారు. నా మతమే గొప్ప, నా కులమే గొప్ప, నా జాతి గొప్ప, నా డబ్బే గొప్పని నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో నేను చాలా గొప్ప కుటుంబంలో వచ్చిన వాడిని. నా వెనకాతల పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు, కానీ వారందరిని పక్కన పెట్టాను. ఎందుకు తెలుసా? వారందరికన్నా పయ్యోడు, లోకం అంతటికి పయ్యోడు నా డాడీ, మా నాన్న పరిశుద్ధుడు. ఆయన పేరు పరిశుద్ధుడు, ఆయన పేరు లోకరక్షకుడు, ఆయన పేరు భూకరుడు, ఆయన పేరు పరలోకపు తండ్రి. ఆయన నేను ఆరాధిస్తూ ఉన్నాను. నేను ఆయన మీద ఆధారపడేవాడిని. జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా, మనలో ఎక్కడ కూడా కన్నులు నెత్తి మీదకి వచ్చే జీవితం ఉండకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ వచనం, 3వ విషయం. మొదటి విషయం ఏం చెప్తారు? మొదటి విషయం మొదటి తరం తల్లిదండ్రులను శపించే తరం. రెండో తరం పాపము లేదని చెప్పుకొని తిరిగే తరం. మూడోదే తరం కన్నులు నెత్తి మీదకి వచ్చే తరం. 4వ తరం చివరిగా చదువుదాం. ఆ సామెతల గ్రంథం 30వ అధ్యాయం చదువుతా కుమార్తె. దేవుని స్తోత్రం. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేసే తరము. దేవుని స్తోత్రం. ఈ 4వ తరం ఏం తరమమ్మా? ఈ 4వ తరం ఏంటి? పేదోలను కొట్టి ధనవంతులైపోయే తరం. ఏ తరం అండి ఇది? ఏ తరం? బేదలను కొట్టి బేదోలను ఇబ్బంది పెట్టి డబ్బు సంపాదించే తరం. కబ్జాలు భూ కబ్జాలు, ఏమండి మోసాలు, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయని బైబిల్ చెప్పింది. నేటి తరం అదే కనబడుతుంది. ఏ కబ్జాలు? వీరు భూ కబ్జాలు. ఏమండి మీకా గ్రంథంలో ఈ మాట డైరెక్ట్గా రాస్తాడు. 2వ అధ్యాయం 2వ మాట. మీకా చదువుతారండి. ఒక్కసారి చదివితే నేను మా సమయం అవుతుందని ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. వారు భుజము ఆశించి పట్టుకొందురు ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు.
ఒక మనిషిని వాని కుటుంబమును వాళ్ళ కుటుంబమును ఇంటి వానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. దేవుని స్తోత్రం. ఈ తరము మీ ఊర్లో ఉన్నాయి లేదు భూ కబ్జాలు? మా విశాఖపట్నం అంతా భూ కబ్జాలే. ఆడ కొద్దిగా పొలిటీషియన్ అయితే చాలు, చిన్న గవర్నమెంట్ స్థలం ఉన్నా ఆడ పేదోడు స్థలం ఉన్నా లాగేసుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్తూ ఉన్నాను, నా లేఖనాలు ముందే చెప్పాయి, భూ కబ్జాలు జరుగుతాయి ఈ తరమని. ఈ తరములో జరుగుతూ ఉన్నాయి. నా దేవుడు వాక్యం చదివిస్తుంది. ఈ భూ కబ్జాలు ఎక్కువ అవుతాయి, బేదలను కొట్టే తరము పెరుగుతుంది. ఈ రేటి కాలంలో అలాగే ఉంది ప్రియులారా. బేదాలుగానే ఉండిపోతూ ఉన్నారు, గొప్పలుగానే మారుతూ ఉన్నారు. ఇగో దేవుడు మాట్లాడుతున్నాడు, నా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇప్పటికైనా మారు మనసు పొంది బేదోళ్ళ మీద దాడి చేయొద్దని. అవును, బేదోళ్ళను ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళకి ఇబ్బంది అని బైబిల్ చెప్తుంది. బేదోళ్ళను కటాక్షించేవాడు దేవుడికి అప్పిచ్చేవాడు అని బైబిల్ చెప్తుంది. బేదోళ్ళు తీసుకుంటే దేవుడి దగ్గర తీసుకున్నట్టే. దేవుని స్తోత్రం. పేదోళ్ళది ఎవరిదైనా ఆక్రమిస్తే అది దేవుడి సొత్తుని తీసుకున్నట్టే. దేవుడి సొత్తుని తీసుకుంటే ఆయన ఊరుకుంటాడా? ఆయన సంగతి తేల్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన మన సంగతి తేలుస్తాడు. జ్ఞాపకం చేస్తున్నాను, ఈ 4 క్రైస్తవుల్లో ఉండకూడదు. మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఈ 4 ఏం చెప్పాలి నేను ముగిస్తాను. మరలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 4 ఏంటి? తల్లిదండ్రులను శపించే తరం మనలో ఉండకూడదు. రెండోది, పాపం లేదని చెప్పుకునే తరము మనలో ఉండకూడదు. మూడో తరం ఏంటి? కన్నులు నెత్తి మీదకి వచ్చే. మీకు రాలేదు కదా ఎప్పుడు? వచ్చాయా? బాగా స్కూల్లో మంచి మార్కులు వచ్చాయి అనుకో, అప్పుడు ఏ రాకూడదు? కళ్ళు నెత్తి మీదకి రాకూడదు. ఎలాగ మార్కులు ఇచ్చిన దేవుడా నీకు వందనాలు, ఇంకా బాగా చదువుకుంటాను. ఏమండి, ఉద్యోగం వచ్చిన చాలామంది చర్చిలు మానేస్తుంటారు, కళ్ళు నెత్తి మీదకి వచ్చిన తరం. ఏమండి, ఆ దేవుడు అంటాడు అప్పుడు. ఎందుకు అప్పటి వరకు దేవుడా నాకు ఉద్యోగం ఇవ్వు అంటాడా? ఉద్యోగం రాకాని దేవుడు ఎవడో కళ్ళు నెత్తి మీదకి వచ్చిన మాట్లాడతాడు. మీలో అలాంటి ఎవరు లేరు కదా? దేవుని స్తోత్రం. చాలామంది పెళ్ళిళ్ళు కాకముందు, ప్రభా నాకు పెళ్లి చేయండి ప్రభా, మంచి వరుణ్ణి ఇవ్వు ప్రభా, మంచి వధువుని ఇవ్వు ప్రభా, పెళ్లి కూతురు బాగా ఉండాలయ్యా, పెళ్లి కొడుకు బాగా ఉండాలయ్యా, ఒక చక్కగా ప్రార్థన చేస్తారు. పెళ్ళి అయిపోయాక మరి కనబడరు చర్చిలో. ఈ కళ్ళు నెత్తి మీదకి వచ్చే తరం ఇదంతా కూడా. దేవుని స్తోత్రం. మీరు ఎవరైనా ఉంటే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రం రెవల్యూషన్. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు సాయంత్రకాల సమయంలో కూడా మిమ్మల్ని తాకబోతూ ఉన్నాడు. మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే అక్కడ భోజనాలకు వెళ్ళిపోతారు. భోజనాలు అయిపోయిన వెంటనే వైద్యం కావాలని వారు మాత్రమే ఉండండి. మిగతా వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్ళి మరలా 6:30 గంటలకు రండి. మాతో పాటు ఎవరైనా బాప్టిజాలకి సహకరించాలనుకుంటే బాప్టిజాలు రండి, సేవకులు వస్తారు మాతో పాటు. మీరు కూడా ఉండండి, సాక్షులుగా దేవుడు సహాయం చేస్తాడు. ఓకే, ఈ 4 తరాలు మనలో ఉండకూడదు. మనం ఎవరిది కూడా తీసుకోకూడదు. అక్రమ సంపాదన మనలో ఉండకూడదు. అలా ఉంటే ఈ 4 తరాల్లో మనం ఉంటాం. ఈ 4 తరాల వారు ఏమవుతారంటే చివరికి పాతాళంలోకి వెళ్ళిపోతారని రాసింది బైబిల్లో. దేవుని స్తోత్రం. కాబట్టి అందరు లేచి నిలబడతారు. దేవుని స్వరాన్ని విన్నాం. నా ప్రియమైన సహోదరుడా, ఈ భూమి మీద 4 తరాలు ఉన్నాయి. ఆ తరంలో నేను ఉండకూడదు. తల్లిదండ్రులు నేను సన్మానిస్తాను, నాకు దీర్ఘాయుష్షు వస్తుంది. తల్లిదండ్రులను గౌరవిస్తాను, నాకు దీర్ఘాయు వస్తుంది. అందరు కళ్ళు మూసుకుందామండి. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఒకవేళ ఈ 4 తరముల్లో నేనున్నానేమో, ఈ 4 విషయాలు ఇంతవరకు నా తల్లిదండ్రులు గౌరవించలేదేమో, నన్ను క్షమించు నాయనా. ఇక మీదట గౌరవిస్తాను. ఆయన ఆరోగ్యాలతో బ్రతుకుతానయ్యా. ఇంతవరకు ఏదో జరిగిపోయింది. ఇక నుంచి నేను నా తల్లిదండ్రులు గౌరవిస్తాను. నా ప్రియమైన సహోదరుడా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ తల్లిదండ్రులు సన్మానించకుండా, తల్లిదండ్రులు గౌరవించకుండా నీ జీవితం అలా కొనసాగిపోతుందేమో, ఈరోజు ఆపియాలి. గౌరవం ఇవ్వని చోట గౌరవం పెరగాలి. తల్లిదండ్రులకి
తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. నీకు లేకపోయినా పెట్టాలి. నీకు ఉంటేనే కాదు, నీకు లేకపోయినా పెట్టాలి. నీ బిడ్డలకు అంటావు మానేస్తావా? నీ తల్లిదండ్రులు కూడా నీ బిడ్డలకి పెట్టినట్టుగా పెట్టాలి కదా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా, ఒకవేళ పాపము లేదని జీవించి పరలోకానికి వారసుగా ఉండడానికి ఇష్టపడట్లేదేమో, నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందరు కళ్ళు మూసుకుందాం. ఈ చివరి ఈ ఉదయకాలపు చివరి గడికి వచ్చాం. మేము మన పాపాలు ఒప్పుకునే సమయం. అవును. రెండవదిగా, మన యొక్క పాపాలను ఒప్పుకుందాం. చిన్నప్పటి నుంచి చేసే పాపాలు, లేకపోతే మన జన్మలోని పాపాలు కడుక్కుందాం. ఒక శ్రేష్టమైన సంగతి మీరు విన్నారు. మూడవదిగా, ఈ లోకంలో ఏది వచ్చినా, డబ్బు వచ్చినా, అందం వచ్చినా, ఉద్యోగం వచ్చినా, భూములే వచ్చినా, ఏదొచ్చినా కళ్ళు నెత్తి మీదకి రాకూడదు. అలా వచ్చినా వారు ప్రభులో నిలవలేరు, ప్రభులో ఉండలేరు. నాలుగోదిగా, ఇతరులేది కబ్జాలు చేయకూడదు, ఇతరులేది దోచుకోకూడదు, ఇతరులేది ఆశించకూడదు. నువ్వు క్రీస్తు వాడవు, నువ్వు క్రీస్తు సైన్యానివి. క్రీస్తు కొరకు నివాసం ఉండడానికి దేవుడు నేను పిలిచాడు. నువ్వు ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేస్తావు. సాయంత్రం ఒక అద్భుతమైన సందేశం మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రభువారు. ఒక సువార్త కూడిక. ఈ సువార్తలో అనేక మంది పట్టబడాలి. క్రైస్తవులుగా చెప్పుకున్న వారు చాలా మంది 4 ఇట్లో ఉండిపోయారేమో. ఈరోజు మార్పు చెందాలి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగాలు దేవునితో ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రంగని సెలవైనది. దేవుని సెలవైనది. చప్పుడు గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఈ జీవితం చాలా విలువైన బిడ్డ. ఇంత గొప్ప విలువైన జీవితాన్ని ఈ లోకంలో మనము ఉన్నాం. దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తాం. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోలేదు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోలేదు. పోతున్న వారిని చూచుకోలేదా, పోతున్న వారిని చూచుకోలేదా, బ్రతికి ఉన్నవాడు వారు పాటలే కాదా, బ్రతికి ఉన్న మనకు వారు పాటలే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండి సెలవైనది. దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగాలు దేవునితో ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండి సెలవైనది. దేవుని సెలవైనది.
దేవుడికి మహిమ. అవును ప్రియులారా, లోకము శాశ్వతము కాదు, ఈ కులాలు మతాలు శాశ్వతము కాదు. దేవుడు ఒకటే శాశ్వతుడు. ఆయనే ఆరాధించాలి, ఆయనే కనపరచాలి, ఆయనే ప్రేమించాలి, ఆయన కొరకు జీవించాలి. ఈ రోషము తగ్గకూడదు. ప్రభు కొరకు జీవించు. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెంది మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెంది మరణానికి ముందు. యేసు రక్తమే పాపానికి మందు, యేసు రక్తమే పాపానికి మందు. కడగబడిన వారికి పరలోకపు విందు, కడగబడిన వారికి పరలోకపు విందు. ఈ జీవితం విలువైనది, అరువారైనది, సెలవైనది, సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా. సిద్ధపడినావా, సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, అరువారైనది, సెలవైనది, సెలవైనది. సిద్ధపడినావా. అయ్యా, లోకంలో పడిపోయావేమో, కులమని మతమని పడిపోయావేమో, నన్ను డబ్బు కాపాడేప్పుడు పడిపోయావేమో, నా ఉద్యోగం కాపాడేప్పుడు నేను గర్వంతో జీవిస్తున్నావేమో. అవే నీ మోక్షాన్ని తీసుకెళ్ళాలి, అవే నీ వైకుంఠానికి తీసుకెళ్ళలేవు. వైకుంఠానికి తీసుకెళ్ళి ఏకైక దారి వేసే, ఏకైక దారి వేసే. అవునన్నా కాదన్నా, నువ్వేమనుకున్నా వేసే రక్షకుడు, వేసే విమోచకుడు, వేసే విమోచకుడు. ఏ కులము పెద్దది కాదు, ఏ మతము పెద్దది కాదు, ఏ జాతి పెద్దది కాదు, ఏ వ్యక్తి పెద్దది కాదు, ఏ దేశము పెద్దది కాదు. ప్రపంచమంతా ఆయన చేతిలో ఉన్నది, ప్రపంచమంతా ఆయన చేతిలో ఉన్నది, సర్వమంతా ఆయన చేతిలో నడిపించబడుతుంది. ఆయన కృప నిరంతరం ఉండుగాక, ఆయన కృప నిరంతరం ఉండుగాక, ఆయన సన్నిధి తోడుగా వచ్చుగాక. దేవుడు ఈ ఘనమైన నామములో, దేవుడు ఇది నాన్న ప్రభు అద్భుత రీతిగా తన లేఖనములో నుండి, దేవుడి ముఖాంతరములో నుండి, దేవుని సేవకుని ద్వారా ఆయన మాట్లాడి ఉన్నాడు. ఈ జీవితం ఎంతో విలువైనది, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. సమయమును పోని ఒక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నామని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రభు విలువైన జీవితాన్ని ఇది నాన్న ప్రభు తన వాక్యము ద్వారా సేవకుల ద్వారా అందించబడినటువంటి మాటల ద్వారా ఒకవేళ నీ జీవితం ఇంకా మార్పు చెందకపోతే ఒక 4 తరముల గురించి దినాన ప్రభు మాట్లాడి ఉన్నాడు. ఒకవేళ తరములు తల్లిదండ్రులను సన్మానించినటువంటి వాడుగా, ఒకవేళ శపించేటువంటి వాడుగా ఒక జీవనంలో ఉంటున్నావా? ప్రభు వారు సెలవిస్తున్నారు, నీ తల్లిదండ్రులు సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును ప్రభువా,
ఈ దినమున ప్రభువా అయా తల్లిదండ్రుల గారి పాపములు ఎవరు నాయన పట్టించుకున్నటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు నాయన ప్రభువా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నీ వాక్యము సూటిగా అయా బహు స్పష్టముగా నీ వాక్యము ద్వారా మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడి ఉన్నావు తండ్రి. నీ వాక్యము ద్వారా ఇంకా అయా నీ బిడ్డలు వారు అయా ప్రార్థిస్తున్నారు అయా తండ్రి. ఇక్కడి నుంచి అయా తల్లిదండ్రులు సన్మానించేటువంటి వారముగాను, పాపము లేదని చెప్పుకొని కాక దాన్ని కప్పుకొనక విడిచిపెట్టే వారముగా అయా జీవించాలని ప్రభువు నీ లేఖనం ద్వారా సెలవిస్తూ ఉన్నావు. అయా తలలో నెత్తిపై గర్వము నాయన నాశనానికి ముందు గర్వము నడుచును, అయా పడిపోవుటకు అహంకారమైనటువంటి మనస్సు నడుచునని సెలవిస్తూ ఉన్నావు. అయా ఒకవేళ తరములో ఉండి అయా ఇప్పుడు అయా ఈ క్షణమై ప్రభువా అయా ప్రతి ఒక్కరు మార్పు చెందుదురుగాక నాయన. అయా నీ వాక్యము ద్వారా నాయన అయా ప్రతి ఒక్కరు పట్టబడుదురుగాక తండ్రి. అయా నీ వాక్యము అయా 2 అంచుల వాడిగల ఖడ్గము నాయన అయా తండ్రి ప్రతి కీలులో మూలుగుల్లోను నాయన అయా చొచ్చుకొని కీళ్ళు భాగించినట్లుగా ఎవరైతే నీ వాక్యాన్ని దినాన విన్నారో అందరి జీవితంలో నాయన నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అద్భుత రీతిగా మధ్యాహ్న కాల సమయంలో అయా ఎండ వేళల్లో నాయన అయా ఈ రీతిగా నీ నామను స్తుతించడానికి గణపరచడానికి ప్రభువా ఈ ప్రాంగణంలో చేరి ఉన్నామంటే ఇది కేవలము అయా నీ కృప నాయన. అయా నీవు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా నీ దేవ సేవకులు ప్రభువా అయా సేవకురాలను అయా దూర ప్రాంతం నుంచి వారెంతో ఆశతో వచ్చి ఉన్నారు. అయా వారి ఆశలను ప్రాణాన్ని తృప్తిపరచండి. అయా ఒకటి ఆశ ప్రభువా అయా నశించిపోతున్నటువంటి ఆత్మలను అయా రక్షించాలని ప్రభువా అయా మీరిచ్చినటువంటి నాయన ప్రభు వాక్కును బట్టి తండ్రి అయా ఈ దినాన ఎదజల్లిన నితనాలను బట్టి నాయన వాక్యాన్ని బట్టి నీరు కట్టి ఫలింపజేస్తూ అయా నా బిడ్డలందరినీ కూడా ప్రభువా అయా హృదయంలో చేర్చుకుని ప్రభువా అయా వాక్యానుసారం జీవించేటువంటి కృప అయా ధన్యతను అందరి జీవితంలో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయా ఈ మధ్యాహ్న కాలం జరగవచ్చున్నటువంటి నాయన ప్రభువా అయా తండ్రి అయా మెడిసిన్ ద్వారా అయా అనారోగ్యంతో ఉన్నవారు నాయన అయా ఈ మెడిసిన్స్ నన్ను ప్రభువా అయా వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించండి. అయా మందుల కంటే నా పరమ వైద్యుడు మీరు ప్రభువా అయా విశ్వసించగలిగి నమ్మిక కలిగి అయా నీ బిడ్డలు ఈ దినాన ప్రభువా అయా యొక్క వైద్యంలో నాయన పాలు పంచుకుని చుండగా అయా వైద్యుడు అందిస్తున్న సేవకులను కూడా వారి బృందం అంతటిని నాయన మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని యేసు శక్తి గల నామంలో ప్రార్థన అతి వినయముతో బ్రతిమలాడి స్తుతించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుని దీవెన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మన్య సహవాసము దేవాయుధ తండ్రి దూర ప్రాంతం నుండి నడిపించినటువంటి దైవదానులకును ప్రభాయి బృందమునకును ఓ ప్రభా నీ యొక్క ఆతిథ్యంలో ఉన్నటువంటి హాజరులో ఉన్నటువంటి సంఘములకును ప్రభావి మరి మాపటి సమయంలోన జరిగేటటువంటి కూటమునకును నీ వాతావరణం సాధనంలోన ఉంచి సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్.